హలో గైస్, ఏంటి భయ్యా కింగ్డమ్ టీజర్ చూసారా? ఏమనిపించింది? నాకైతే టీజర్ చూసాక మన విజయ్ దేవరకొండ గారికి కంబ్యాక్ మూవీలా అనిపిస్తుంది భయ్యా. ఆల్రెడీ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేశారు, మంచి ఇంప్రెసివ్ గా ఉంది, జనాల్లో కూడా మంచి హైప్ ఉంది. అండ్ దాంతో పాటు అనిరుద్ధ్ గారి మ్యూజిక్ కూడా మంచి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి మూవీకి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మన విజయ్ దేవరకొండ గారి లుక్ అసలు ఆ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యారనమాట. విజయ్ దేవరకొండ గారి లాస్ట్ 4 మూవీస్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కొంచెం డిసప్పాయింట్ చేసేవి, బట్ ఈసారి మాత్రం డిఫరెంట్ లుక్ తో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నారు. చూడాలి మరి మూవీ ఏమవుతుందో. ఆల్రెడీ మూవీ 2 పార్ట్స్ ఉంటాయని చెప్పి నాగవంశీ గారు ముందుగానే అనౌన్స్ చేశారు, బట్ స్టోరీలో కంటెంట్ లేకపోతే మాత్రం 2 పార్ట్స్ చేసిన వర్కౌట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ జులైలో రిలీజ్ అయ్యే పెద్ద మూవీ హరహర వీరమల్లు 24th రిలీజ్ అవుతుంటే కింగ్డమ్ 31st కి ప్లాన్ చేశారు. అంటే ఆల్మోస్ట్ 1 వీక్, విచ్ ఇస్ గుడ్ మూవ్. బట్ 2 పార్ట్స్ రిలీజ్ చేసేంత కంటెంట్ మూవీలో ఉందో లేదో ముందు చూడాలి. విజయ్ దేవరకొండ గారు అయితే ఈ మూవీ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మూవీలో ఆయన లుక్ వల్ల ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూవీ మెటీరియల్ వల్ల మూవీకి హైప్ అయితే బాగానే వచ్చింది. బట్ చూద్దాం ముందు సినిమా ఎలా ఉండబోతుందో. ఇంతకీ మీరు టీజర్ చూసారా? మీకేమనిపించింది? కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మూవీ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేసుకోవడం మర్చిపోకండి భయ్యా. సో వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కలుద్దాం మరి నెక్స్ట్ వీడియో.